మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నంబర్ 13. 4. వ్యక్తిగతంగా గాని ఇతరత్రా గాని సంపూర్ణ మిళిత విద్య లక్ష్యానికి అనుగుణంగా విద్యా విషయక సామాజిక అభివృద్ధి అత్యధికంగా ఉండే వాతావరణానికి అవసరమైన మద్దతునివ్వాలి. 5. అంధులు బధిరులు 2 వైకల్యాలు కలిగిన వారికి తగిన భాష రీతులు సాధనాల ద్వారా ఉత్తమ విద్య అందించేటట్లు చూడాలి. 6. పిల్లల చిన్నతనంలోనే వారు నేర్వడంలో గల నిర్దిష్ట వైకల్యాలను మొదట్లోనే గుర్తించి వాటిని అధిగమించేలా తగిన బోధనా పద్ధతులు ఇతర చర్యలను చేపట్టాలి. 7. వైకల్యం గల ప్రతి విద్యార్థి పాల్గొని ప్రతి స్థాయిలో వారు ముందుకు వెళ్లి తమ విద్యను పూర్తి చేసేలా పరిశీలిస్తూ పర్యవేక్షించాలి. 8. వైకల్యం గల పిల్లలకు అధిక మద్దతు అవసరం గల పిల్లల సహాయకులకు వసతులు కల్పించాలి. మిళిత విద్యను మెరుగుపరచడం సులభతరం చేయుటకు నిర్దిష్ట చర్యలు. 17. సెక్షన్ 16కు చెందిన క్రింది అంశాలపై సంబంధిత ప్రభుత్వం స్థానిక అధికారుల వ్యవస్థలు ఈ క్రింది విధమైన చర్యలు చేపట్టాలి. ఏ. వైకల్యం గల విద్యార్థులను గుర్తించి వారి ప్రత్యేక అవసరాలను తెలుసుకుని ఆ అవసరాలు ఎంతవరకు తీర్చబడుతున్నాయో తెలుసుకునేందుకు బడికి వెళ్తున్న పిల్లల గురించి సర్వే చేయాలి. ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాలలో మొదటి సర్వే నిర్వహించాలి. బి. ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైనన్ని శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి. సి. సంజ్ఞల భాష బ్రెయిలీ లిపిలో అర్హత గల వైకల్యం గల ఉపాధ్యాయులతో మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు చదువు చెప్పడంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో సహా శిక్షణనిచ్చి ఉపాధ్యాయులను నియమించాలి. డి. పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్వీకృత విద్యకు ఊతమివ్వటానికి నిపుణులైన ఉపాధ్యాయులకు సిబ్బందికి శిక్షణనివ్వాలి. ఈ. పాఠశాల విద్యకు సంబంధించి అన్ని స్థాయిలలోనూ విద్యా సంస్థలకు మద్దతుగా తగినన్ని వనరుల కేంద్రాలను స్థాపించాలి. ఎఫ్. మాట భాష వ్యక్తీకరణ వైకల్యం గల వ్యక్తుల అనుదిన వ్యక్తీకరణ అవసరాలను నెరవేర్చడానికి గాను మనము మాట్లాడే భాషకు అనుబంధంగా బ్రెయిలీ సంజ్ఞల భాష వంటి ప్రత్యామ్నాయ సముచిత సహాయక సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించి తద్వారా సమూహ సమాజ జీవనంలో వైకల్యం గల వ్యక్తులు పాలుపంచుకోవడమే కాక తమ వంతు పాత్ర నిర్వర్తిస్తారు. జి. కనీస వైకల్యం గల విద్యార్థులకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి సంబంధించిన పుస్తకాలు శిక్షణ సామాగ్రి సముచిత సహాయక పరికరాలు ఉచితంగా అందించాలి. హెచ్. కనీస వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా తగిన సందర్భాలలో ఉపకార వేతనాలు అందించాలి. ఐ. వైకల్యం గల విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు విద్యా ప్రణాళికలో పరీక్షా వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేయవలసి ఉంది. ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు సమయాన్ని లేఖకుడు చెబితే రాసే వ్యక్తి సౌకర్యం ద్వితీయ తృతీయ భాషలకు మినహాయింపు వంటి అదనపు సౌకర్యాలు కల్పించాలి.